Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ యూజువలీ ఫర్ గర్ల్సేనా లేకపోతే అందరూ నేర్చుకోవాలంటారా? ఇది అమ్మాయిలకనే కాదు, ముసలోళ్ళకి అవ్వదు, ఓన్లీ యంగ్స్టర్సే నేర్చుకోవాలి అనేది ఏం లేదు. ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్స్, ఎండీస్, చైర్మన్స్ కూడా వచ్చారు కొంతమంది. ఓకే. అండ్ దే యూస్ టు టెల్ మీ అనమాట, సార్ మేము బయట వెళ్తా ఉన్నాము, మమ్మల్ని ఆపి కొట్టారు. అవునా? సో ఎవరు ఆలోచిస్తారండి వైస్ ప్రెసిడెంట్ అని రోడ్ మీదకి వచ్చిన తర్వాత? విమెన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, దట్ ఈస్ అ మేజర్ ప్రయారిటీ ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. చిల్డ్రన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానీ లేకపోతే నార్మల్ పర్సన్స్కి ఇచ్చే ట్రైనింగ్ కానీ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుందా? సివిల్ పోలీస్కి డిఫరెంట్ టాక్టిక్స్ ఉంటాయి. ఫర్ విఐపి ప్రొటెక్షన్ ఇప్పుడు నేను సీఎం సెక్యూరిటీ ఫోర్సెస్కి అట్లీస్ట్ 5 CMsకి ఐ హ్యావ్ ట్రైన్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. Commandos అనుకోండి, they are dealing with the terrorists. Yeah, so then they go into that. So terrorists also will be ready to die and he will be fighting back. So they should know how to fight back with them. అమ్మాయిల విషయం వచ్చేటప్పటికి వాళ్ళకు నేర్పించే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ ఎలా ఉంటాయి? చాలా మంది దే ఆర్ డూయింగ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్, నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అనగానే ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ చేస్తాను. అవును సార్, అది నిజమేగా. సో సెల్ఫ్ డిఫెన్స్లో మీరు నేర్చుకోవాల్సింది థ్రెట్ ఎలా ఉంటుంది, సిచ్యువేషనల్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, థ్రెట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి. సో సర్వైవల్లో వీ కెనాట్ టీచ్ సమ్ హెవీ టాక్టిక్స్ కానివ్వండి, ఎగిరి గాల్లో తిరిగి కొట్టడము, ఏదో వాడిని ఒక మనిషిని, ఒక 100 kg మనిషిని ఎత్తి కింద పడేయటము. నా బెంగళూరు అటు సైడ్ కూడా కొంతమంది కొన్ని గ్రూప్ వచ్చి ఆ కార్ వెళ్తున్న కార్ని కొంచెం ఆపి తర్వాత వాళ్ళు అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేసి, అలాంటి సిచ్యువేషన్ ఎవరికన్నా వచ్చింది అని అంటే ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? ఈ సిచ్యువేషన్ నాకే వచ్చిందండి. రియల్లీ? యా, బెంగళూరు నుంచి కూర్గ్కి వెళ్తున్నాను కార్లో. నేను ఒక్కడనే అబ్బాయిని, దెన్ మై హోల్ ఫ్యామిలీ, మై వైఫ్ వాళ్ళ సిస్టర్, చిన్న పిల్లలందరూ ఉన్నాం, మేము అందరం కార్లో ఉన్నాం. సో ఇట్ వాస్ రైనింగ్, హెవీగా వర్షం పడుతుంది అక్కడ. సో అసలు కనపట్లేదు, విజిబిలిటీ 0 అవుతా ఉంది. సడన్గా ఒక బ్లాక్ స్కార్పియో వచ్చేసి దే జస్ట్ పంప్డ్ అవర్ వెహికల్ లైక్ దిస్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్. కొంతమంది నన్ను ఇదే కూడా అడగచ్చు, అరే నువ్వు ఇంత పెద్ద మార్షల్ ఆర్టిస్ట్వి, నువ్వు దిగి ఒక 5 రాడిని కొట్టేయచ్చు కదా, తెలుగు సినిమాల్లో కొట్టేసినట్టు హీరోలాగా అయిపోతుంది కదా అనేసి. ఇక్కడ కొట్లాడేది సమస్య కాదు, కానీ దిశ కేసు కానీ, నిర్భయ అండ్ మొన్న జరిగిన కోల్కతా కేసెస్ అనేది కూడా అవి విన్న తర్వాత చాలా బాధపడ్డాము. ఒక అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ఎదురైనప్పుడు సో వాళ్ళు వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ఫస్ట్ మనం నిర్భయ కేసు తీసుకుందాం. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఇట్స్ అ రాంగ్ థింగ్ అనేసి, బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఆ గర్ల్కి ఒక సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎట్లా ఉండాలి అనేది. అక్కడ అబ్బాయి అమ్మాయితో ఉన్నప్పుడు అక్కడ తగ్గకుండా కొంచెం రైజ్ అవుతూ ఉంటారు. అమ్మాయి ముందు నేను డౌన్ అయిపోతున్నానేమో అనే ఉద్దేశం. సో ఆ టైంలో అబ్బాయి ఎలా రియాక్ట్ అవ్వాలి అంటారు? కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోవాలండి. కామ్గా వెళ్ళిపోవాలి. అంత కావాల్సి వస్తే కామ్గా వెళ్ళిపోయి అమ్మాయిని ఎక్కడైనా వదిలేసి మళ్ళీ వచ్చి ఇక్కడ హీరోయిజం చూపించుకోమని చెప్పండి. లేకపోతే ఏంటి, వీడిని ఒక 4 దెబ్బలు కొడితే పడతాడు, తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈ అమ్మాయి అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేటప్పటికీ అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు దానికి సంబంధించి సో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలి అని నేను అనుకుంటుంటాను. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో బయట ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ టాక్టిక్స్ కానీ ఇలాంటివి ఎలా ఉంటాయి, మరి అసలు సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి మనం ఒక సపరేట్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా వచ్చేసాం. ఆ ప్లేస్ ఏంటా అనేది కూడా మీరు చూపించేస్తాను, చూసేయండి.
ఇప్పటి వరకు మన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్లో కొన్ని చేయడం అనేది కూడా చూసాము. కాకపోతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ టాక్టిక్స్ కానీ ఇది ఎంతవరకు లైఫ్లో ఉపయోగపడతాయి? ఓన్లీ ఉమెన్స్కేనా, లేకపోతే మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం అని చెప్పేసి చాలామంది కూడా అంటూ ఉన్నారు. వీటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి టాక్టికల్ కాంబాట్ ట్రైనర్ అయిన నిశ్చల్ యోధా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇక్కడ మన అకాడమీలో అయితే అందరూ చేయడము సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ టాక్టిక్స్ కానీ అన్నీ చూస్తున్నాం, చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ యూజువలీ ఫర్ గర్ల్సేనా, లేకపోతే అందరూ నేర్చుకోవాలంటారా? ఫ్రాంక్గా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఐ కెన్ టెల్ యూ దట్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్. ఇది అమ్మాయిలకనే కాదు, ముసలోళ్ళకి అవ్వదు, ఓన్లీ యంగ్స్టర్సే నేర్చుకోవాలి అనేది ఏం లేదు. ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ అబౌట్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్. యూఆర్ గోయింగ్ అండ్ యూఆర్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్. మనకి ఈ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్ మనకు రాలేదనుకోండి, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా మనకి అటు ఇటు అయిపోయామంటే మాత్రం విల్ నాట్ బి ఏబుల్ టు డీల్ ఇట్. యూ డోంట్ బిలీవ్ మీ దట్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్స్, ఎండీస్, చైర్మన్స్ కూడా వచ్చారు కొంతమంది. అండ్ దే యూస్ టు టెల్ మీ అనమాట, సార్ మేము బయట వెళ్తా ఉన్నాము, మమ్మల్ని ఆపి కొట్టారు. అవునా? 2-3 కలిసి కొట్టారు మమ్మల్ని. ఓకే. సో మేమేం చేయలేకపోయాం సార్, వీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ. సో ఎవరు ఆలోచిస్తారండి వైస్ ప్రెసిడెంట్ అని రోడ్ మీదకి వచ్చిన తర్వాత? యా. సో అండ్ జస్ట్ ఇమాజిన్ అండి, లెట్స్ టేక్ బాయ్స్ కూడా. మనం ఏమనుకుంటాం అంటే మనకెందుకులే సెల్ఫ్ డిఫెన్స్, ఓన్లీ అది అమ్మాయిలకే అనుకుంటాం. కానీ జస్ట్ ఇమాజిన్ వీఆర్ గోయింగ్ విత్ అవర్ ఫ్యామిలీ సమ్వేర్ ఇన్ అ కార్ అండ్ సడన్గా ఒక 4-5 ఏదో మనకి రోడ్ రేజ్ అయింది, ఆపారు, మనల్ని డైరెక్ట్గా అక్కడ ఫ్యామిలీ ముందు కొట్టారనుకోండి. ఒక చంపదెబ్బ కొట్టినా కూడా మన పిల్లలు ఉన్నా కానీ వైఫ్ ఉన్నా కూడా హౌ దే విల్ బి ఎఫెక్టెడ్. మనం తర్వాత పోలీస్ కేసు వేస్తాము, తర్వాత ఏదైనా చేయొచ్చు మనము. కానీ దట్ మూమెంట్ వేర్ వీ వెంట్ త్రూ దిస్ థింగ్ ఇస్ సో బ్యాడ్. అవునా? సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్, ఫర్ ఎవ్రీ వన్. సో మనకి సెల్ఫ్ డిఫెన్స్ సర్టన్ కేటగిరీస్ ఉంటాయి. విమెన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, దట్ ఈస్ అ మేజర్ ప్రయారిటీ, ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. చిల్డ్రన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. తర్వాత టీనేజ్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. టీనేజర్స్, ఒక యంగ్స్టర్స్ ఎలా ఫైట్ చేయాలనేది ఒక టాక్టిక్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ అంటే అబౌవ్ 60 years వాళ్ళు ఎలా డీల్ చేయాలి సిచ్యువేషన్స్ అనేది కూడా ఉంటుంది సెల్ఫ్ డిఫెన్స్. ఓకే. సో ఎవ్రీ ఏజ్ గ్రూప్ ప్రకారంగా వాళ్ళ తగ్గట్టుగా సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. సార్, ఇప్పటి వరకు అయితే మీరు 21 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానీ లేకపోతే నార్మల్ పర్సన్స్కి ఇచ్చే ట్రైనింగ్ కానీ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. బికాస్ వెన్ వీ ట్రైన్ లా ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, విఐపి ప్రొటెక్షన్స్ కానివ్వండి, లా ఎన్ఫోర్స్మెంట్లో కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ సబ్జెక్ట్ అండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి. సో లా ఎన్ఫోర్స్మెంట్లో వీ హ్యావ్ అండ్ లాని లా కొరకు కొంతమంది పోలీస్, మన నార్మల్ పోలీస్ అనుకోండి, సివిల్ పోలీస్కి డిఫరెంట్ టాక్టిక్స్ ఉంటాయి. ఓకే. ఫర్ విఐపి ప్రొటెక్షన్ ఇప్పుడు నేను సీఎం సెక్యూరిటీ ఫోర్సెస్కి అట్లీస్ట్ 5 CMsకి ఐ హ్యావ్ ట్రైన్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. సో 5 CMs వరకు. సో ఆల్ దిస్ 5 వాళ్ళకి వీ విల్ బీ హ్యావింగ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఫర్ దెమ్. ఓకే. సో అట్లా. అండ్ కమాండోస్కి ఇప్పుడు మనం ఆక్టోపస్ కమాండోస్ కానివ్వండి, ఏ కమాండో యూనిట్ తీసుకున్నా కూడా వాళ్ళ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఒకప్పుడు పాతకాలంలో ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరికి ఒక 4 పంచులు కిక్కులు నేర్పించి వదిలేసేవాళ్ళు. సో దిస్ ఈజ్ నాట్ రియల్ సెల్ఫ్ డిఫెన్స్ అండి. రియల్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్ గోస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. అంటే వాట్ సిచ్యువేషన్స్ దే ఫేస్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ ఫర్ దట్ సిచ్యువేషన్. ఓకే. ఆ సిచ్యువేషన్స్ ఎలా వచ్చినా కానీ దాన్ని హ్యాండిల్ రావాలి. ఓకే. ఇప్పుడు ఒక విఐపి ప్రొటెక్షన్ అనుకోండి, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద విఐపి. వాళ్ళు పోయి కొట్లాడి ఏదో హీరో అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఏదైనా అటాక్ అవుతే దే హ్యావ్ టు టేక్ అవే ద విఐపి. సో వీ ట్రైన్ దెమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. ఓకే. వీఆర్ నాట్ టీచింగ్ దెమ్ పోయి ఫైట్ చేసి కొట్టడం అవన్నీ కాదు. టేక్ ద విఐపి అండ్ ఇవాక్యుయేట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అనేది విల్ బి ట్రైనింగ్. కమాండోస్ అనుకోండి, దే ఆర్ డీలింగ్ విత్ ద టెర్రరిస్ట్. సో దెన్ దే గో ఇన్ టు దట్. సో టెర్రరిస్ట్ ఆల్సో విల్ బి రెడీ టు డై అండ్ హీ విల్ బి ఫైటింగ్ బ్యాక్. So they should know how to fight back with them and how quickly they can neutralize that person. That is very important. So itla different scenarios will be training anamata. సార్, యూజువల్గా అమ్మాయిల మీద ఏదైనా కానీ అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ సో ఆ టైంలలో ఎక్కువగా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా అరే అమ్మాయిలకు కూడా కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి ఇలా అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ అనేది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంది. కొంతమంది అయితే పేరెంట్స్ కూడా సీరియస్గా తీసుకొని వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. సో అమ్మాయిల విషయం వచ్చేటప్పటికి వాళ్ళకు నేర్పించే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ రూల్ అండి ఇన్ సెల్ఫ్ డిఫెన్స్, చాలామంది దే ఆర్ డూయింగ్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్.
ఈజ్ నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అనగానే ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ చేసేద్దాం. అవును సార్, అది నిజమేగా. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఏదో ఒకటి పక్కన ఏదో చూస్తారు, ఒక స్కూల్ ఉంటుంది, ఏదో ఇది చిన్మిన్ చానో ఏవో స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్లోకి తీసుకెళ్ళి అమ్మాయిని వేసేసి ఈ అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చేసుకుంటుంది అనేసి అనుకుంటారు. ద రూల్ నెంబర్ 1 ఇస్ సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ నాట్ మార్షల్ ఆర్ట్. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ ఇది అ సపరేట్ సబ్జెక్ట్, మార్షల్ ఆర్ట్ ఈజ్ అ సపరేట్ సబ్జెక్ట్. ఈ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇవి రెండు ప్యారలల్గా వెళ్తాయి, ఎప్పుడు జాయిన్ కావు ఎక్కడ కూడా. ఓకే, సో సెల్ఫ్ డిఫెన్స్లో మీరు నేర్చుకోవాల్సింది 100%లో 80% సైకలాజికల్ టాక్టిక్స్ నేర్పిస్తాం. ఓకే, సో హౌ టు బీ అవేర్, హౌ టు బీ అలర్ట్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్, హౌ టు అండర్స్టాండ్ ద థ్రెట్ అనాలిసిస్, థ్రెట్ ఎలా ఉంటుంది, సిచ్యువేషనల్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, థ్రెట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి టాట్ టు దెమ్ అనమాట, విత్ 20% ఆఫ్ ఫిజికల్ టాక్టిక్స్. ఓకే, మార్షల్ ఆర్ట్లో ఏమవుతుందంటే 100% దే విల్ టీచ్ యూ ఫిజికల్ టాక్టిక్స్, బట్ హౌ మచ్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ దట్ వన్ విచ్ వర్క్స్ ఫర్ దెమ్ అనేది ఇట్ ఈస్ నాట్ దర్. సో అందుకని వి సే మార్షల్ ఆర్ట్ ఈజ్ అ వార్ఫేర్ ఆర్ట్, ఇట్స్ అ ఆర్ట్ ఫర్ బ్యాటిల్ ఫీల్డ్స్. సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ అ సర్వైవల్ ఆర్ట్, ఇట్స్ అ ఆర్ట్ ఫర్ సర్వైవల్. సో సర్వైవల్లో వీ కెనాట్ టీచ్ సమ్ హెవీ టాక్టిక్స్ కానివ్వండి, ఎగిరి గాల్లో తిరిగి కొట్టడము, ఏదో వాడిని ఒక మనిషిని ఒక 100 kg మనిషిని ఎత్తి కింద పడేయటము. This is impossible. All will not be able to do it. So self-defense, always there is an equation for self-defense. Simplicity plus brutality is equal to practicality. Okay. So techniques should be very simple. Anyone should be able to utilize the techniques, but it should be dangerous. Oh. It should be very lethal. అంటే మనం ఎక్కువసేపు ఫైట్ చేయకూడదు, వీ నీడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, వెంటనే ఆ సిచ్యువేషన్ని న్యూట్రలైజ్ చేసేసి మనం ఎస్కేప్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, అండ్ ఇది చాలా మందికి తెలియక దే థింక్ దట్ ఓకే నేను మా కూతుర్ని కరాటే స్కూల్లో వేసాను, లేదా ఏదో మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో వేసాను, ఇప్పుడు బ్లాక్ బెల్ట్ తీసుకుంది అనేసి అంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు వర్క్ ఫర్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. రియల్ లైఫ్ సిచ్యువేషన్ థ్రెట్ విల్ బీ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ బేసికల్గా స్ట్రీట్ ఫైట్స్ చేసిన వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు, అరే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందిరా అని. అవును, చాలా మంది దగ్గర మనం విన్నాం. అదే అందుకుని అంటారు, అవన్నీ పనిచేయవురా, ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ అవన్నీ పనిచేయవు, ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ రా బై స్ట్రీట్ ఫైట్స్ అంటారు. ఎందుకంటే దీనివల్లే. సో మనకి ఒక మార్షల్ ఆర్ట్ అనగానే ఒక గార్డ్ తీసుకొని ఒక పొజిషన్ 4 feet డిస్టెన్స్లో ఇద్దరం నిలబడి ఇట్లా అనుకుంటా, వాడు ఒక పంచ్ కొడితే నేను ఒక బ్లాక్ చేసుకుని వాడిని పంచ్ కొట్టడము ఇవన్నీ నడుస్తుంది. రియల్ లైఫ్లో ఎక్కడ ఉంటుంది, వాడు డైరెక్ట్గా ఇక్కడ ఉంటాడు, ఇక్కడ అండ్ కాలర్ పట్టుకుంటాడు, దనాదనం కొట్టేయడం మొదలు పెడతాడు, లేదా రాయి తీసుకుంటాడు, నెత్తి బాల్ కొట్టడానికి వస్తాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో యూ కెనాట్ థింక్ దట్ యుల్ బి యాక్చువల్లీ డూయింగ్ మార్షల్ ఆర్ట్స్. ఆ పొజిషన్ గార్డ్ తీసుకొని కొడదాం అనుకునే లోపల కొట్టేసి వెళ్ళిపోతుంటాడు, వస్తాడు 2 చంపదబ్బలు కొట్టేస్తాడు. సో ఏదో ఒక మూవీలో కూడా అంటాడు కదా, సత్యాలో అంటాడు అనుకుంటా, జో పెలే మారేగా ఓ జీతేగా అంటాడు. చూడండి, ఎవడు ముందేస్తాడో దెబ్బ కొడతాడో వాడే గెలుస్తాడు అనేసి. And that is true. In real street fighting, that is what it is. And self-defense anedi, it is going to teach you the reality, not this matted work and all these things. Okay. So first thing they have to understand this. And చాలా మంది ఏంటంటే, సార్ మా మాస్టర్ ఒక అతను వచ్చాడు, అతను 7 times నేషనల్ మెడలిస్ట్ అంట, సో అతను సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నాడు అంటారు. నేను వాళ్ళకి ఒకటి చెప్తాను, మీ కారు ఒక మంచి కార్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి అతని దగ్గర కార్ నేర్చుకోవడానికి వెళ్ళారు, వెళ్ళేసి అంటున్నారు, బాబు నువ్వు కారు కాదు నాకు ఏరోప్లేన్ నేర్పించమంటే ఎలా ఉంటుంది అంటారు. సో మీరు అదే చేస్తున్నారు మీరు ఇప్పుడు, దాని తప్ప ఇంకేం లేదు అనేసి అంటాను. ఓకే, అంటే ఈవెన్ మన దాంట్లో యూజువల్గా స్పెషలైజేషన్స్ ఏమున్నాయి అని ప్రతి ఒక్క అకాడమీలో పెడుతూ ఉంటారు. అలా మన దాంట్లో కూడా చూస్తే టాక్టిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ పెట్టారనమాట. అంటే ఒకసారి నేను చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, సెల్ఫ్ డిఫెన్స్ అన్నా ఆ మార్షల్ ఆర్ట్స్ అన్నా కానీ రెండు ఒకే దానిలో ఉంటుంది కదా అని చెప్పేసి జనరల్ పబ్లిక్ లాగానే నేను అదే అనుకున్నాను. సో మీతో మాట్లాడిన తర్వాత ఐ గాట్ ఎ అవేర్నెస్, దీస్ బోత్ ఆర్ డిఫరెంట్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా ఎలా ఉంటుందని. సో కమింగ్ టు ద టాక్టిక్స్ అంటే ఎలా ఉంటుంది అంటే, బేసికల్గా మీకు టాక్టిక్స్ అనేది ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనగానే వాట్ డు వి గెట్ అ పిక్చర్, వి గెట్ అ పిక్చర్ దట్ ఎవరో వచ్చి నన్ను అటాక్ చేస్తున్నారు, వాడిని కొడుతున్నారు. బట్ ఇఫ్ ఎవరో నన్ను తిడుతున్నారు, నేను ఒక రోజు ఒక ఆఫీస్కి వెళ్తున్నాను, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకడు కొలీగ్ ఉంటాడు, నీకేం రాదు, యువర్ ఎ బ్రెయిన్లెస్ ఫెలో, నీకు ఇది కూడా రాదా, దీనికి కూడా పనికిరావా నువ్వు అనేసి అంటుంటాడు. అది ఈవెన్ దో వీ థింక్ దట్ ఓకే ఇట్ ఈస్ ఫైన్, ఏముందులే కొలీగే కదా, వాడు ఒక 8 గంటల్లో భరించుకుంటే మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి అనుకుంటాం. విత్ ఇన్ 21 days
you will start losing your confidence. You will start losing your personality. So we think that this is not a part of self-defense, but this is a part of self-defense. And how to deal with that person is also self-defense technique. So not only that, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాబింగ్ అంటాము. మాబింగ్ అంటే ఆఫీస్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయిపోయేసి ఒకరిని టార్గెట్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. అలా ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ టెక్నిక్ అనమాట, హౌ టు డీల్ విత్ ఇట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వర్బల్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇళ్లలో హస్బెండ్ ఉంటాడు, ఏదో ఒక టప్పని ఒక మాట అనేస్తాడు వైఫ్ని. అన్న తర్వాత వాడికి ఏంటి ఆ రియాక్షన్ కావాలి. ఆ రియాక్షన్ ఎట్లా ఉండాలి? తను ఫీల్ అయింది, హర్ట్ అయింది, బాధపడుతుంది, హీఈస్ వెరీ హ్యాపీ. ఓకే, బాధపడింది అనేసి అందుకని వాడు ఒక మాట అట్లా ఇసిరేస్తుంటాడు, అప్పుడప్పుడు ఇసిరేస్తుంటాడు. అది వైఫ్ విల్ బి స్లోలీ గోయింగ్ ఇన్ టు అన్ డిప్రెస్డ్ మోడ్ అనమాట. సో హౌ టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్? ఫర్ ఎగ్జాంపుల్, వెన్ సంబడి థ్రోస్ అ వర్డ్ లైక్ దిస్, యూ జస్ట్ కమ్ బ్యాక్ టు హిమ్, కమ్ బ్యాక్ టు హిమ్ అండ్ సే ఏమన్నావు అని అడగాలి ఒకసారి. వెరీ నార్మల్, డోంట్ బీ అగ్రెసివ్, బట్ ఆస్కింగ్ ఏమన్నావు. అండ్ మెనీ పీపుల్ విల్ నాట్ టెల్ ఇట్ బ్యాక్. దే విల్ జస్ట్ హోల్డ్ బ్యాక్ అనమాట. ఓకే అనేసి ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ రెడీ టు టెల్, నేను ఇది అన్నాను అనేసి చెప్పబోతుంటే వేస్ట్ ఆఫ్ టైం అనుకుని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. జస్ట్ ఇమాజిన్ దట్ వన్ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ విల్ స్లోలీ స్టార్ట్ పుట్టింగ్ హిమ్ డౌన్ అనమాట. వాడు నెక్స్ట్ టైం వాడు ఏమైనా అనాలనుకున్నా కూడా వాడు వేస్ట్లే అంటే కూడా ఏదో ఒకటి కేర్ కూడా చేయరు ఇక్కడ అనే సిచ్యువేషన్కి వస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ షీ ఫీల్స్ బ్యాడ్ ఆల్సో ఆస్క్ హర్ టు బీ హ్యాపీ. అంటే కొంచెం హ్యాపీగా ఏదో పాట పాడుకుంటానో, హమ్ చేసుకుంటానో, ఏదో వర్క్ చేసుకుంటా ఉండమని చెప్పండి. దట్ విల్ బి ద వర్స్ట్ సిచ్యువేషన్ ఫర్ ద పర్సన్ హూ అటాక్డ్ హర్. ఓకే, వాడు ఆపేస్తాడు కొన్ని రోజులకంతా, వర్బల్ అబ్యూస్ వర్కౌట్ కాదు అనేసి. So this all are the part of self-defense. So when you're asking me the tactics, see the psychological tactics will be like this. There is no need to beat up a person. But without beating a person also we can actually handle the situation. Right. Yeah. So this is what is the real art of self-defense. So basically మేము ఏంటంటే self-defense is not about fighting, but getting out of the fight without fighting and without hurting your ego. Okay. Your ego should not get hurt. అరే నువ్వు వెధవా అని ఒకటి తిట్టాడు అనుకోండి, మనం అరే నేను సెల్ఫ్ డిఫెన్స్లో కొట్లాడకూడదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి మనం బాధపడతా కూర్చున్నామంటే అది వేరుంటుంది. అంటే యు ఆర్ హర్ట్, సో యూ షుడ్ నాట్ గెట్ హర్ట్. సరే, ఇన్ని ఉంటాయా ఏంటి టాక్టిక్స్ అనేటప్పటికీ? యూజువల్గా అనుకోవడంలో ఏముంది, మనం ఏదైనా కానీ ఫిజికల్గా ఫైటింగ్లో కానీ ఏదైనా ఆ టాక్టిక్స్ ఏమన్నా అనుకుంటాం, కానీ ఇలా సైకలాజికల్గా కూడా ఇలాంటి టాక్టిక్స్ నేర్పిస్తారు అంటే ఇట్ వాస్ సూపర్ సార్. సో దీని గురించి నేను నియర్లీ 15 years to 16 years రీసెర్చ్ చేశానండి దీని గురించి. ఎందుకంటే నేను కూడా వచ్చినప్పుడు అన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకున్నాను అనమాట. నియర్లీ నాది 40 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో ఉన్న మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకున్నాం. మన ట్రెడిషనల్ మల్ల యుద్ధము, ముష్టి యుద్ధము, సాము, అక్కడ నుంచి ద మోస్ట్ మోడర్న్ లైక్ క్రామగా, World War II కాంబాటివ్స్, రష్యన్ మిలిటరీ టాక్టిక్స్, ఇవన్నీ నేర్చేసుకున్నాను. సో నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఏంటి అసలు తెలుసుకోవాలి అని ఒక ఉండేదన్నమాట. బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇన్ జూడో, బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇన్ కరాటే, బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇన్ జుజుట్సు, ఎవ్రీ స్టైల్ ఐ వెంట్ త్రూ అనమాట. తర్వాత ఇన్ని నేర్చుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే అరే బాబు ఇవన్నీ ఇక్కడ కాదు మనకి వర్కౌట్ అయ్యేది, వీ హ్యావ్ టు సీ సంథింగ్ ఇన్ అ డిఫరెంట్ వే అని. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సైకాలజీ. ఈ సైకాలజీ అనేవి టాక్టిక్స్ని వీటిలన్నింటినీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇంకా లోపలికి ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్స్ ఓషన్, పెద్ద సముద్రం అది. దాంట్లోకి ఒక్కసారి వెళ్ళామంటే ఆ టాక్టిక్స్ని రీసెర్చ్ చేసుకునే లోపలికి నాకు నియర్లీ 15 years పట్టింది టు వర్క్ ఆన్ అ సబ్జెక్ట్. అండ్ ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని డెవలప్ చేసి ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాను. నియర్లీ ఐ హ్యావ్ ట్రైన్డ్ 15,000 members కన్నా ఎక్కువ మందికి ట్రైన్అప్ చేశాను ఇప్పటిదాకా. 15,000 members? యా. సో ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. అండ్ సెల్ఫ్ డిఫెన్స్కి మనకి ఇయర్స్ ఆఫ్ టైం అవసరం లేదు. అంటే ఒక 10 years పడుతుంది నువ్వు బ్లాక్ బెల్ట్ కావడానికి, 6 years పడుతుంది. మీరు రియల్గా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అంటే 12 hours నేర్పించచ్చు. ఓకే, జస్ట్ 12 hours. సూపర్. అండ్ యూ విల్ బి, మీరు వెల్ ఎక్విప్డ్ ఉంటారు. దెర్ ఇస్ నో అంటే నేను కొంచెం 4 టెక్నిక్స్ నేర్పి చదువుతున్నాను కాదు, 12 hours ది బెస్ట్ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ని ఇష్టపడే ఎక్కువగా ఈ సమయాల్లో ఇలాంటి 12 hours సెల్ఫ్ డిఫెన్స్ దాని గురించి అనేటప్పటికీ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్. అవును, అంటే క్విక్గా నేర్చుకోవచ్చు మన సెల్ఫ్ డిఫెన్స్ అనేటప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూఎస్కి వెళ్ళిపోతుంటారు అమ్మాయిలు. సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మా దగ్గర పెడతారు, సార్ ఒక ఈ అమ్మాయి యూఎస్కి వెళ్ళిపోతుంది, కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చి పంపించండి అనేసి.
తనకి వితిన్ 12 అవర్స్లో మేము నేర్పించేస్తాము అండ్ షీ విల్ బి హ్యాపీ విత్ దట్ వన్. సూపర్. రీసెంట్ టైమ్స్లో ఒకప్పుడు అంటే ఏదైనా కానీ ఒక మనిషిని చంపాలనుకున్నా కానీ ఏదైనా దెబ్బతీయాలని అనుకున్నా కానీ కొట్టడమో ఏదైనా చేశారు. కానీ ఇప్పుడు ఒక మనిషిని దెబ్బతీయాలంటే మాటలు చాలు అన్నట్టు. సో ఇలా సైకలాజికల్గా కూడా డౌన్ చేసే సిచ్యువేషన్స్ అనేది కూడా ప్రజెంట్ బయట అవుట్ సైడ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఏ కంపెనీస్ తీసుకున్నా కానీ అలా సఫర్ అవుతున్న ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు ట్రైన్ చేశారా? చాలామందికి ట్రైన్ చేసామంటే. ఓకే. చాలామందికి అంటే కొంతమంది మాబింగ్ తోటి ఫేస్ అయిన వాళ్ళు, కొంతమంది అయితే కొంతమంది లేడీస్ వచ్చారు ఇక్కడికి. మాబింగ్ అంటే మన ఆఫీస్లోనే ఒక గ్రూప్ని తయారు చేసుకుని దే విల్ బి వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఒక ఆమెను టార్గెట్ చేస్తుంటారు. దాంట్లో వాళ్ళ బాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. అట్లా ఉంటుంది గ్రూప్, ఒక పెద్ద ఆర్గనైజేషనే అటాక్ చేస్తుంటారు అన్నమాట ఒక అమ్మాయిని. ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి లోన్ అయిపోతారంటే వాళ్ళు సూసైడ్ చేసుకుందామని కూడా ఆలోచిస్తుంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు. అండ్ ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ జాబ్లో బ్యాక్ వెళ్ళిపోయారు. వాళ్ళు టెక్నిక్ ఏంటో కాస్త ఒక 1-2 మాకు చెప్తారా? ఇట్స్ బేసికలీ ఏమవుతుందంటే అండి, మనకి వెన్ దెర్ ఈస్ అ మాబింగ్ సిచ్యువేషన్ అనేది ఉంటుందో మనకి దాంట్లో ఒక లూప్ హోల్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే దీన్ని మేము మిస్సింగ్ లింక్స్ అంటారు టెక్నిక్స్లో. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఒక మెసేజ్ క్యారీ అవుతుంది ఈ పర్సన్ గురించి, థర్డ్ పర్సన్ గురించి. ఇప్పుడు మన పర్సన్ నెంబర్ 1 ఉన్నాడు, ఏ ఉన్నాడు అనుకున్నాం, హీఈస్ అవర్ విక్టిమ్ అవుతున్నాడు. ఇతని దగ్గర నుంచి ఒక మెసేజ్ ఒక దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంది. సో ఈ మెసేజ్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఇది వెళ్తున్న కొద్దీ వర్స్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఒక చోటకి గుంపుగా మారుతున్నారు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం యూజ్ చేసే టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే ఈ గ్రూప్ని బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ని మేము బ్రేక్ చేస్తాం. దీనికన్నా ముందు ఫస్ట్ మేము చూసేది ఏంటంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తిను ఒకవేళ ముందు కంపెనీలో కూడా అలాగే సఫర్ అయ్యాడా. కొన్నిసార్లు చాలా వరకు మేము చూసిన కేసెస్లో ఎట్లా ఉంటుందంటే నేను డైరెక్ట్గా అడుగుతాను, ఈ కంపెనీలో మీకు ఇలా అయిందో ముందు కంపెనీలో ఏమైంది అని అడుగుతాను ఫస్ట్. అండ్ తను చెప్పారనుకోండి ముందు కంపెనీలో కూడా కొంచెం ఇట్లాగే అయింది సార్, అందుకని నేను జాబ్ వదిలేశాను ఆ ముందు కంపెనీలో అంటే, దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద విక్టిమ్. ఓకే. ఇమీడియట్గా వీల్ టెల్ విక్టిమ్ వన్ థింగ్, ఒక సింపుల్ రూల్ చెప్తాము, ఆల్వేస్ డోంట్ గో అగేన్స్ట్ యువర్ బాస్కి అగేన్స్ట్గా వెళ్ళకు. బాస్ వాడు ఎంత వేస్ట్ గాడైనా కూడా, వాడికి ఏమి బ్రెయిన్ లేకపోయినా కూడా వాడికి అరే నువ్వు గ్రేటర్ బాయ్ అనేసే. ఓకే. వదిలేసే అన్నీ. అండ్ వాడికి ఏం ఐడియాస్ నువ్వు ముందే ఇవ్వకు ఎప్పుడైనా. కొంతమంది ఏంటంటే మనకి ఇప్పుడు నాకు దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు మీరు ఏదైనా కూడా లేదు సార్ మనం ఇలా చేసేస్తే బాగుంటుంది అంటాం. వీ థింక్ దట్ వీఆర్ మనం చాలా సంతోషంలో ఇస్తున్నాం అది, అక్కడ యాక్సెప్ట్ చేసేవాడు మంచోడు కాదు. సో వాడు వేరేగా ఆలోచిస్తున్నాడు. సో ఫస్ట్ రూల్ మేము ఏమంటామంటే జస్ట్ రిలాక్స్, బీ కామ్, నీ ఐడియాస్ నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ నీకు ఐడియాస్ చెప్పాలనుకుంటే కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత డైరీలో రాసుకో, ఈ ఐడియా చెప్పాలనుకున్నాను ఈరోజు, ఈ ఐడియా నా దగ్గర ఉంది మనసులో, ఎప్పటికైనా చెప్తాను అని రాసుకొని పెట్టుకో. ఇది ఫస్ట్ టెక్నిక్ వీళ్ళకి నేర్పిస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి కాన్ఫిడెన్స్. చాలామందికి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ ల్యాక్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే వాయిస్లో వాళ్ళకి ఆ పవర్ ఉండదు మాట్లాడేటప్పుడు. సో వాళ్ళకి వాయిస్ టెక్నిక్స్ నేర్పిస్తాము, పోస్చర్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము, హౌ టు స్టాండ్, హౌ టు వాక్, హౌ టు టాక్, అంటే పర్సనాలిటీ ఎలా ఉండాలి, అండ్ హౌ యూ కెన్ యాక్చువల్లీ అట్రాక్ట్ పీపుల్ టువర్డ్స్ యూ. ఇవన్నీ టాక్టిక్స్ అదివన్నీ నేర్పించడం మొదలు పెడతాం అనమాట. పీపుల్ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలి అండ్ ఆల్. సో ఇదంతా ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు మీకు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉందనుకోండి, యుల్ నెవర్ బికమ్ ఎ విక్టిమ్. రైట్, అది నిజమే. సో దట్స్ అది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్స్ అ కనెక్టెడ్ సబ్జెక్ట్ అండి. ఇట్స్ అ సబ్జెక్ట్ విత్ ఎవ్రీథింగ్, క్యారెక్టర్, పర్సనాలిటీ, యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ హౌ టు హైడ్ యువర్ వీక్నెసెస్. దిస్ ఆల్ కమ్స్ ఇన్ టు ద సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఓకే, నైస్ సార్. అలాగే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. ఏంటంటే కార్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఈవెన్ ఐఎమ్ నాట్ రాంగ్, మన బెంగళూరు అటు సైడ్ కూడా కొంతమంది కొన్ని గ్రూప్ వచ్చి ఆ కార్ వెళ్తున్న కార్ని కొంచెం ఆపి తర్వాత వాళ్ళు అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేసి, అలాంటి టైంలలో తప్పించుకున్న కొన్ని సిచ్యువేషన్స్ చూసాం. సో తెలిసి కొన్ని బయటకు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్ ఎవరికన్నా వచ్చింది అని అంటే ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? ఈ సిచ్యువేషన్ నాకే వచ్చిందండి. రియల్లీ? సార్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఎప్పుడైనా కూడా, ఐ వాజ్ బెంగళూరు నుంచి కూర్గ్కి వెళ్తున్నాను కార్లో. నేను ఒక్కడనే అబ్బాయిని, దెన్ మై హోల్ ఫ్యామిలీ, మై వైఫ్ వాళ్ళ సిస్టర్, చిన్న పిల్లలందరూ ఉన్నాం, మేము అందరం కార్లో ఉన్నాం.
సో ఇట్ వాస్ రైనింగ్, హెవీగా వర్షం పడుతుంది అక్కడ. సో అసలు కనపట్లేదు, విజిబిలిటీ 0 అవుతుంది. సో వెహికల్స్ అన్నీ చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట. సడన్గా ఒక బ్లాక్ స్కార్పియో వచ్చేసి దే జస్ట్ బంప్డ్ అవర్ వెహికల్ లైక్ దిస్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ కొట్టారు. సో వెహికల్ ఆపేశాను. ఆపంగానే ఒక 5-6 మెంబర్స్ దిగిపోయారు. మొత్తం దిగిపోయేసి మొత్తం వెహికల్ ఇటు చుట్టుముట్టేశారు. సో విజిబిలిటీ 0 ఉంది. సో నో బడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ వేరే వెహికల్స్ కూడా తెలియట్లేదు వాళ్ళకి ఏమవుతుంది అనేసి మొత్తం చుట్టుముట్టేసి డైరెక్ట్ ఏంటంటే దిగమంటున్నారు, బయటికి దిగమంటున్నారు వెహికల్లో నుంచి. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్, ఎప్పుడైనా కూడా వెహికల్స్లో ఇట్లా అటాక్ చేసినప్పుడు వెహికల్ నుంచి కిందకి దిగకండి. ఓకే, వెహికల్ డ్యామేజ్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ వెహికల్ నుంచి మాత్రం ఫస్ట్ కిందకి దిగకూడదు. సో లాక్ చేసేసుకున్నాను, కూర్చున్నాను. ఇంతే మిర్రర్ ఓపెన్ చేసి ఏంటి అని అడిగాను. అడగంగానే తను ఏమంటాడంటే నా వెహికల్ నువ్వు గుద్దేసావు అంటాడు. నేను అన్నాను, చూడు వెహికల్ ఎట్లా ఉందో, నీది ఉందా నాది ఉందా అనేసి నేను వైఫ్తో ఏమన్నానంటే రికార్డింగ్ చేయడం మొదలుపెట్టు అన్న. ఓకే, తను ఇమీడియట్గా సెల్ ఫోన్ తీసుకుని రికార్డ్ చేయడం మొదలు పెడుతుంది. నేను అన్నాను, నీ వెహికల్ ఎట్లా ఉంది, నా వెహికల్ ఎట్లా ఉంది, ఎవరు గుద్దారు అనుకుంటావు చెప్పు అనేసి అక్కడ నుంచే కన్వర్స్ అవుతున్నా. వాడు వినట్లేదు, నువ్వు దిగు ఫస్ట్ బయటకు అంటాడు. ఫస్ట్ బయటికి దిగంటే నేను దిగను, సిచ్యువేషన్ నువ్వు చేసి చెప్పు అనేసి అక్కడ టైం వేస్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఒక టైంని మనం వేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. అట్లా వేస్ట్ చేస్తూ ఉండాలి టైంని. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పని అయిపోతే దే ఆర్ వెరీ గుడ్. టైం ఎప్పుడైతే ల్యాగ్ అవుతుందో వాళ్ళు అంతసేపు వెయిట్ చేయలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి తొందరగా. సో ఇది అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే కొన్ని వెహికల్స్ రావడం మొదలుపెట్టాయి పక్కన నుంచి. సో వెహికల్స్ రావడం మొదలు పెట్టగానే దెన్ ఇమీడియట్గా వాళ్ళ గురించి అరిచాను, చూడండి ఏం జరుగుతుందో అనేసి. ఆ సెకండ్ షౌట్ చేయంగానే వెహికల్స్ ఎక్కేసి పారిపోయారు. ఓకే, యా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, కొంతమంది నన్ను ఇదే కూడా అడగచ్చు, అరే నువ్వు ఇంత పెద్ద మార్షల్ ఆర్టిస్ట్వి, నువ్వు దిగి ఒక 5 ఆడిని కొట్టేయచ్చు కదా, తెలుగు సినిమాల్లో కొట్టేసినట్టు హీరోలాగా అయిపోతుంది కదా అనేసి. ఇక్కడ కొట్లాడేది సమస్య కాదు, కానీ నా పక్కనున్న ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. యా. సో సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలి అనేది వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే నెవర్ గెట్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్. ఇంకొకటి కూడా మీరు చూడొచ్చు, చాలాసార్లు మీరు ఇక్కడ మన సిగ్నల్ లైట్స్ దగ్గర వెహికల్ ఇట్లా ఆపుతాము, ఒకడు ఆటో డ్రైవర్ ఒకడు వస్తాడు అక్కడికి బైక్లో వచ్చి టక 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 అని డోర్ నాక్ చేస్తాడు. అక్కడి నుంచి మనకి అటు సైడ్ వస్తాడు ఆడు కార్లో. మనం ఏం చేస్తాము, ఇక్కడ కార్ విండో డ్రాప్ చేస్తాము, అక్కడ మనం ల్యాప్టాప్ పెట్టి ఉంటాం ఎప్పుడైనా సింగిల్ డ్రైవర్ ఉన్నప్పుడు, అది తీసుకునేసి అట్లా వెళ్ళిపోతారు, టక్మనేసి వెళ్ళిపోతారు. సో ఇది కామన్ థెఫ్ట్ ఇది అవుతుంది ఇది. సో ఎప్పుడైనా కూడా వెహికల్ ఓపెన్ చేసి మాట్లాడాలంటే ఇంతనే ఓపెన్ చేయాలి, మిర్రర్ ఇంతే ఓపెన్ చేసి మాట్లాడాలి. లేదా వాడు అటు సైడ్ ఉన్నాడంటే ఇటు వచ్చి మాట్లాడు అని చెప్పాలి. అంతేగాని ఇది ఓపెన్ చేసి మనం ట్రై చేసామంటే వెళ్ళిపోతాయి. ఓకే. సో రోడ్ రేజ్ సిచ్యువేషన్స్లో ఎక్కడైనా కానీ వెహికల్ మీద అటాక్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చి డోంట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్స్, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏది చెప్తాను, డాష్ క్యామ్స్ పెట్టుకోండి, ముందర కూడా క్యాంప్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, మనం ఎవరిని గుద్దకుండా వెహికల్లో వెళ్తున్నా కూడా. రీసెంట్లీ వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఆల్సో ఫేస్ దిస్ సిచ్యువేషన్. కార్లో వెళ్తా ఉన్నాడు, ఒక ఆమె స్కూటీలో నుంచి వచ్చి స్కూటీని ముందు ఆపి దిగి వచ్చి ఈ కార్ని కొట్టడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా అంటే, నువ్వు నా స్కూటీని గుద్దేసావు అంటుంది. నేను అసలు గుద్దలేదు, నేను అసలు నాకు తెలియదు అంటే, లేదు నువ్వు నా స్కూటీని గుద్దేసావు అని మాట్లాడుతూ ధన్మన్ బ్యాగ్ తీసుకొని పరిగెట్టింది. దొంగతనం ఇక్కడే హైటెక్ సిటీలోనే అయింది ఇది. ఓకే. సో లక్కీగా అక్కడ క్రౌడ్ ఉంది కాబట్టి అందరూ వచ్చేసి ఆపారు. ఆపిన తర్వాత కూడా ఏమంటుంది, నా స్కూటీని గుద్దేశాడు, కుట్టేసి వెళ్ళిపోతున్నాడు, అది ఇది అని మళ్ళీ తన స్టోరీ స్టార్ట్ చేసింది. సో అబ్బాయి లక్కీగా హీ గాట్ సేవ్డ్, పబ్లిక్ వచ్చి కూడా హెల్ప్ చేసింది. సో తర్వాత అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత, సార్ ఇది అంటే డాష్ క్యామ్ పెట్టుకోవడం నేర్చుకుంటారు బాబు, లేకపోతే ఈ మధ్య క్రైమ్స్ బాగలేదు అనేసి అంటా ఉన్నారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ దానికి సంబంధించి, అండ్ ఒక సిచ్యువేషన్ మనకు అగెనిస్ట్గా జరుగుతూ ఉంటే దాని నుంచి బయటపడడానికి మనం యూజ్ చేసే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, దాని తగ్గట్టే ముందుకు వెళ్ళిపోతాం. ఇట్స్ నైస్ సార్. అంటే రీసెంట్గా కూడా మేము విన్నాం సార్, ఏంటంటే మహిళా పోలీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి కూడా ట్రైనింగ్ అనేది కూడా ఇస్తూ ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది? పోలీస్ వాళ్ళు కూడా అండి చాలామంది వాళ్ళు కూడా సీరియస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు. మనకు కూడా చాలా కేసెస్ వస్తున్నాయి, పోలీస్ వాళ్ళని కొట్టేశారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ దగ్గర ఆపినప్పుడు కొట్టేస్తున్నారు పోలీస్ వాళ్ళని అనేది. అండ్ మహిళా పోలీసులను కూడా చాలా అబ్యూస్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో అందుకని ఇప్పుడు డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో షీ ఈస్ టోల్డ్ దట్ అమ్మాయిలకు కూడా కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చేసేయండి,
ఎవ్రీ వన్ షుడ్ బి ఎక్విప్డ్ విత్ దిస్ టెక్నిక్స్ అనేసి. సో ఇప్పుడు వాళ్ళకు కూడా వీఆర్ గివింగ్ ట్రైనింగ్. అంటే విల్ బి ట్రైనింగ్ దెమ్ ఇన్ అరెస్టింగ్ మెథడాలజీస్, ఎట్లా అరెస్ట్ చేయాలి, ఒక సిస్టమేటిక్ మెథడ్లో ఎట్లా వెళ్ళాలి డీల్ చేసేటప్పుడు, తర్వాత టాక్టిక్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ టాక్టిక్స్ ఎలా యూస్ చేయాలి, ఒకవేళ వాడు నైఫ్ తీసినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఒకవేళ వాడు పిస్టల్ తీసినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ కూడా వీఆర్ ట్రైనింగ్ దెమ్ అనమాట. అండ్ దే ఆర్ గెటింగ్ వెల్ ఎక్విప్డ్ నౌ. ఇప్పుడైతే యాక్చువల్గా 2016లో వీ స్టార్టెడ్ చేంజింగ్ ద ప్రోగ్రామ్. ఒక పీటీటీ అనే పోలీస్ డిఫెన్సివ్ టాక్టిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం మన తెలంగాణ పోలీస్ వాళ్ళకి. అది యాక్చువల్గా డిజైన్ చేసింది నేను అండ్ స్టీఫెన్ రవీంద్ర సార్, మన ఇప్పుడు డిఐజీ స్టీఫెన్ రవీంద్ర సార్ ఉన్నారు, ఆయన హీ యాక్చువల్లీ హెల్ప్డ్ అస్ అనమాట టు డెవలప్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేసి నౌ కంప్లీట్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఈ ట్రైనింగ్ తోటి వెళ్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్స్ అండి. ఇప్పుడు ఐ కెన్ సే దట్ ఇన్ ఇండియా దిస్ ఈస్ ద ఫస్ట్ తెలంగాణ విచ్ ఈస్ యాక్చువల్లీ లెర్నింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్. యా, సూపర్. కొన్ని కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ దాంట్ల గురించి కూడా సో గ్రూప్గా ట్రైనింగ్ లాంటిది కూడా ఇస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు ఉపయోగం అనుకుంటున్నారు స్కూల్స్కి కానీ అంటే వేరే దాని? యా, అదేనండి. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, కానీ తప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నారు అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది వర్స్ సబ్జెక్ట్. ఓకే, సో ఎంతవరకు మనం రియల్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్లో. చాలామంది ఏంటంటే ఏదో మా కంపెనీలో మేము ఒక కరాటే వాళ్ళని తెప్పించుకున్నాం, 4-5 టెక్నిక్స్ చూపించాము, అయిపోయింది అంటారు. సో ఇది సెల్ఫ్ డిఫెన్స్ కాదు. ఒక సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు ఈ థియరిటికల్ ప్లేసెస్, ఈ సైకలాజికల్ ట్రైనింగ్స్, ఇవన్నిటితో సహా వాటితో పాటు ఒక ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అండ్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాసెస్లో ఈ 12 hours టెక్నిక్ని వీ హ్యావ్ మేడ్ నాట్ ఓన్లీ అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కానివ్వండి, చిన్నపిల్లలు 5 years నుంచి కూడా 12 hours ఐ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ బ్లైండ్ ఫోల్డర్తో టెక్నిక్స్ చేస్తారు. సో దే విల్ గో టు దట్ లెవెల్స్ అనమాట. సో ఈ ఫిజికల్ టాక్టిక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఏం నేర్చుకుంటున్నాము, ఎలా నేర్చుకుంటున్నాము అనేది, ఏదో చేయి పట్టుకుంటే ఇలా అని పడేస్తున్నారు కిందకి, ఈ టెక్నిక్స్ అన్నీ యాక్చువల్గా వర్కౌట్ కావు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేది ఇంపార్టెంట్, కానీ మైండ్ సెట్ అనేది వర్క్ చేయదు ఆ టైంలో. అది మనం ఒకటేసారి షాక్లోకి వెళ్ళిపోతాము. ఆ టైంలో ఇలా చేయి పట్టుకున్నప్పుడు ఇలా తిప్పి ఇలా పడేస్తాను, లేకపోతే ఇలా లేపి పడేస్తాను, కాలు లేపి ముఖం మీద అంతాను. నేను చాలామంది వీడియోస్ పెడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా, ఒక అమ్మాయి కాలు లేపి ఇట్లా తల్లింది ముఖం మీద అంటే నేను అంటాను, శారీ వేసుకున్న అమ్మాయి ఎట్లా కొడుతుంది అని మెసేజ్ పెడతాను. ఇట్స్ వేస్ట్ కదండి. అవన్నీ ఇప్పుడు నేర్పించి నేను రోజు పైజామా వేసుకొని తిరగలేను కదా. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దట్. సో ఆ టెక్నిక్స్ అనేది ఎంత నీట్గా ఉంటాయి, ఎట్లా ఉండాలి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డీటెయిలింగ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. యా, వితౌట్ దట్ దేర్ ఇస్ నో సెల్ఫ్ డిఫెన్స్ ఎట్ ఆల్. అమ్మాయిల విషయంలో వచ్చేటప్పటికి దిశ కేసు కానీ, నిర్భయ అండ్ మొన్న జరిగిన కోల్కతా కేసెస్ అనేది కూడా అవి విన్న తర్వాత చాలా బాధపడ్డాము. సో అలాంటి సందర్భాల్లో ఒక అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ఎదురైనప్పుడు సో వాళ్ళు వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి టాక్టిక్స్ ఉపయోగించుకోవాలి? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం నిర్భయ కేసు తీసుకుందామండి. సో నిర్భయ కేసులో ఇప్పుడు మీరు చూసారనుకోండి, వీ సే దిట్ యాజ్ అన్ సిచ్యువేషనల్ అవేర్నెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఇట్స్ అ రాంగ్ థింగ్ అనేసి, బట్ ఐఎమ్ టెలింగ్ దట్ ఆ గర్ల్కి ఒక సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎట్లా ఉండాలి అనేది. దెర్ ఈస్ అ ప్రైవేట్ బస్, దెర్ ఆర్ 6 people who are drunk. అండ్ దే స్టాప్, అక్కడ వెహికల్ ఆపారు, తన్ని ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాను అనేసి అక్కడ అడుగుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఆలోచించాల్సింది, ఇది సేఫా కాదా, ఓకే, ఈ బస్సులో ఎక్కడం సేఫా కాదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సరే, ఈ అమ్మాయి ఎందుకు ఎక్కింది ఆ బస్సులోకి? ఎందుకంటే తన ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. సో అబ్బాయి ఉన్నాడు కాబట్టి నేను సేఫ్గానే ఉన్నాను అనే ఒక ఐడియాలోకి వచ్చి తను ఎక్కేసింది. కానీ ఒక అబ్బాయి 6 members ఎలా డీల్ చేస్తాడండి? చేయలేడు. అండ్ దేవర్ ఆల్రెడీ డ్రంక్ అండ్ ఆ స్మెల్ ఉంటుంది. దే విల్ నాట్ హ్యావ్, అదో కాస్ట్లీ లిక్కర్ కాదు, చీప్ లిక్కర్ అది అవుతారు వాళ్ళు. సో ఆ స్మెల్ ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఏమీ కాదు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి తను ఎక్కేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అక్కడ సిచ్యువేషన్, ఇప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్లో ఏమంటాం అంటే మిస్సింగ్ లింక్స్ అంటాం. మనకి ఇప్పుడు బయటకు తెలిసినంత వరకు ఎక్కడి వరకు తెలుస్తుందంటే, ఆ అమ్మాయి బస్సులోకి ఎక్కింది, వాళ్ళ అమ్మాయిని అటాక్ చేశారు. జర్నలిస్ట్కి ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది, పోలీస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది, ఎఫ్ఐఆర్లో తెలుస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎట్లా ఉంటారంటే, టాక్టికల్ కాంబాట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, దీన్ని మిస్సింగ్ లింక్స్ ఎత్తుకుతారనమాట. అంటే ఎందుకు ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్, ఎక్కడి నుంచి ఎస్కలేట్ అయింది, అసలు ఎక్కడ తను తగ్గుంటే ఈ సిచ్యువేషన్ వరకు రాకుండా ఉండుంటుంది అనేది మేము వర్క్ చేస్తాం అన్నమాట దాని మీద.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఎక్కేశారు బస్సులోకి, ఎక్కిన తర్వాత ఏమైంది, డ్రైవర్ వీళ్ళని అబ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. అంటే వాడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్బాయి ఏం చేశాడంటే హీ గాట్ అగ్రెసివ్ అండ్ తను లేచి డ్రైవర్ దగ్గర పోయి కొట్టడమో ఏదో గొడవ పెట్టుకోవడం ఏదో చేశాడు. ఇక్కడ ఏమైందంటే సిచ్యువేషన్ ఎస్కలేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో డీఎస్కలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డీఎస్కలేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కామ్గా కూర్చుండిపోయేసి ఓకే ఏం మాట్లాడకుండా కామ్గా ఉండం, వాడు ఏమనుకున్నా కూడా ఓకే విందాం, రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉండి ఓకే విందాం, వినేసి ఓకే భయ్యా హమ్ లోగ్ ఇద్దరు ఉత్తర్ జాయింగే అనేసి దిగిపోవాలి. అట్లా కాకుండా మనం అగ్రెసివ్ క్యా బోల్ రారే అనేసి మనం రేజ్ అయ్యామనుకోండి, ఇమీడియట్గా ఎస్కలేట్ అవడం షురూ అవుతుంది. ఇది చాలాసార్లు అవుతుంది. ఇది మనం ఎక్కడ కూడా మేము రోడ్ రేజెస్లో కూడా చూడండి, మేము దీన్ని ఒక సెల్ఫ్ డిఫెన్స్లో ఎమోషనల్ క్రాస్ రోడ్స్ అంటాం. ఓకే, అంటే ఎమోషనల్ క్రాస్ రోడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాము, వాడు కట్టుకొట్టాడు వెహికల్కి, ఎందుకురా నువ్వు కట్టుకొట్టాను మనకు ఒక కోపం, పోయి వాడితో పెట్టుకుంటాం, వాడికి ఎమోషన్ బ్రేక్ అవుతుంది, రెండు ఎమోషన్స్ వెళ్ళి ఒక చోట క్రాష్ అవుతాయి, అంటే ఎస్కలేట్ అవుతాయి. సో ఎగ్జాక్ట్గా మీకు నిర్భయ కేసులో కూడా ఈ ఎమోషనల్ క్రాస్ రోడ్స్ అనేది చాలా సీరియస్గా కనబడుతుంది. అదే కానీ ఒకవేళ కానీ ఆ అబ్బాయి అటాక్ చేయకుండా కామ్గా కూర్చొని ఓకే ఏదో ఒకటి ఇక్కడ దాకా మ్యాటర్ సాల్వ్ చేసుకుని తొందరగా దిగిపోదాము అనుకుంటే సిచ్యువేషన్ అక్కడ దాకా కూడా పోయిండొచ్చు అసలు. కానీ ఎప్పుడైతే ఆ అబ్బాయి అక్కడ వెళ్ళాడో దానికి ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్. సో అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం అది మిస్టేక్ అయింది. సిచ్యువేషనల్ అవేర్నెస్, తాగున్నారు, స్మెల్ వస్తుంది, 6 ఉన్నారు, ఒకడు బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో ఇటువంటి సిచ్యువేషన్లో అట్లాంటి ప్లేస్లోకి వెళ్ళడం ఇంపార్టెంటా కాదా అనేది కూడా చూసుకోవాలి. సో సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు దీన్ని. థ్రెట్ అవేర్నెస్ వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇక్కడ గొడవ పడితే థ్రెట్ ఎట్లా ఉంటుంది, మన వైపుకి థ్రెట్ ఎలా వస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. సో ఇక్కడ మనకు థ్రెట్ అరే మనం ఏం చెయ్యలేము, కొన్ని ఏరియాస్ ఉంటాయి, రఫ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళామంటే ఇరుక్కుపోతాం, మనం ఎంత కొట్లాడడానికి ట్రై చేసినా కూడా అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా వీడియోస్ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఎవడో టూరిస్ట్ పోయేసి అక్కడెక్కడో ఆ ఏరియాకి వెళ్ళేసి గొడవ పెట్టుకుంటాడు, వాళ్ళందరూ కలిసి వీడిని కొడుతుంటారు టూరిస్ట్ని. ఎందుకంటే వాడు అక్కడ తగ్గకుండా ఎక్కాడంటే మాత్రం అందరూ పడి కొడతారు అక్కడ. ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు, సో సిచ్యువేషన్స్ వేరే సిచ్యువేషన్స్ వచ్చినా కానీ అక్కడ అబ్బాయి అమ్మాయితో ఉన్నప్పుడు అక్కడ తగ్గకుండా కొంచెం రైజ్ అవుతూ ఉంటారు. ఒక హీరోయిజం ప్రదర్శించాలి, అమ్మాయి ముందు నేను డౌన్ అయిపోతున్నానేమో అనే ఉద్దేశం. సో ఆ టైంలో అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతారంటారు? కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కామ్గా వెళ్ళిపోవాలి. అంత కావాల్సి వస్తే కామ్గా వెళ్ళిపోయి అమ్మాయిని ఎక్కడైనా వదిలేసి మళ్ళీ వచ్చి ఇక్కడ హీరోయిజం చూపించుకోమని చెప్పండి. ఓకే, పెద్ద మన హీరో మూవీస్లో కూడా చూపిస్తారు కదా, హీరోయిన్ పక్కన వదిలేసి వచ్చి హీరో కొడతాడు చూడండి, అట్లా వచ్చి చూపించుకోమని చెప్పండి. అంతేగాని అమ్మాయి ముందు నేను రేజ్ అయిపోతాను, నేను 4-5 కొట్లాడతాను అంటే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, అమ్మాయితో ఉన్నప్పుడు మాత్రం తగ్గి ఉండాలి, వాళ్ళ సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఆలోచించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ కదండి. లేకపోతే ఏంటి, వీడిని ఒక 4 దెబ్బలు కొడితే పడతాడు, తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈ అమ్మాయి అవుతుంది. రైట్. సో నిర్భయ కేసు ఎగ్జాక్ట్గా అదే అయింది. ఓకే, ఇప్పుడు మీరు దిశ కేసు తీసుకున్నారనుకోండి, దిశ కేసులో కూడా మిస్సింగ్ లింక్స్ అనేది బేసికల్గా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి తనకి ఆల్రెడీ తెలిసిపోయింది ఒక థ్రెట్ ఉంది నాకు, ఇక్కడ నుంచి ఒక 3 దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉందని తను తెలిసిపోయింది. ఎందుకంటే తన సిస్టర్తో కూడా మాట్లాడింది తన థ్రెట్ గురించి. ఓకే, కానీ నేను ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయికి నేను ఫస్ట్ స్టెప్ నేర్పించేది, సెల్ఫ్ డిఫెన్స్లో నేర్పించేది 3 వర్డ్స్ని వాడటం నేర్చుకోండి అంటాను. 3 వర్డ్స్ ఎప్పుడైనా వాడటం నేర్చుకోవాలి. నెంబర్ 1 వై, ఎందుకు. నెంబర్ 2 నో. నెంబర్ 3 స్టాప్. ఈ 3 వర్డ్స్ కంపల్సరీ ప్రతి ఒక్క అమ్మాయి వాడటం నేర్చుకుని ఉండాలి. ఒకడు మన వెహికల్ పంచర్ అయింది, వెహికల్ అక్కడ ఆగుంది, 3 వచ్చేసారు, మేడం వెహికల్ పంచర్ అయింది నేను తీసుకెళ్ళి రిపేర్ చేసేస్తా. ఎందుకు వాడికి ఎందుకంత ఇంట్రెస్ట్? అప్పటికే అనింది లేదు నేను చేస్తాను. అరే ఎందుకు మేడం నేను ఉన్నాను కదా మేము చేసేస్తాం. అరే ఎందుకు ఎంత అడుగుతున్నాడు అనేది ఫస్ట్ అనేసి ఎందుకు నాకు అవసరం లేదు డైరెక్ట్ చెప్పేయాలి. సో ఫస్ట్ వచ్చి ఎందుకు, తర్వాత నెక్స్ట్ వచ్చి వద్దు, నో నో నో.
ఈ వర్డ్ చెప్పిన తర్వాత కానీ ఎవరైతే దాన్ని ఇంకా లాగటానికి ట్రై చేస్తారో వాడు క్రిమినల్, వాడు క్రైమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని లెక్క. సో ఇమ్మీడియట్గా స్టాప్ చెప్పేసి ఆ ఏరియా నుంచి మూవ్ అవుట్ అయిపోవాలి. ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే బికాస్ ఆ వర్డ్స్ని యూజ్ చేయడం రానప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వెళ్ళేసి ఒక అమ్మాయిని మీరు కాఫీ తాగడానికి లెట్స్ గో ఫర్ అ కాఫీ అంటారు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో వెళ్ళడానికి ఇష్టం ఉండదు. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది, లేదు నేను ఈరోజు కాఫీ తాగను, నాకు కాఫీ తాగాలని పెట్టలేదు అంటుంది. అంటే సరే రేపు అడుగుతాను, మళ్ళీ రేపు వచ్చి అడుగుతాడు. ఓకే. అదే కానీ నో ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ అంటే ఫినిష్ అయిపోయింది. ఆ నో ఒక దాంతో స్టాప్ అయిపోద్ది అక్కడికి. సో తిను కూడా ఏం చేసిందంటే వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసింది, తన సిస్టర్ కూడా చెప్పింది ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా అవుతుంది, నాకు ఎందుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది, ముగ్గురు మీద అంటుంది. కానీ ఈ ముగ్గురికి ఇక్కడ నో చెప్పేసి ఆ అమ్మాయి మూవ్ అవుట్ అని ట్రై చేయలేదు. ఓకే. సో ఎప్పుడైతే వెహికల్ పోతే పోయిందండి, వెహికల్ పోతే ఏముంది, లైఫ్ పోకుండా ఉండాలి కదా మనకి. సో ఇమీడియట్గా అక్కడ నుంచి మూవ్ అవుట్ అవటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 వర్డ్స్ నేను ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఇదే చెప్తాను, ఈ 3 వర్డ్స్ వాడటం నేర్చుకోండి. ఈ 3 వర్డ్స్ని ఎందుకు అవసరం లేదు. నో అంతే, నో, దట్స్ ఇట్. నో ఎక్స్క్యూజ్, నో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా దీని స్టోరీ వెనకాల లేదు, నో. దాన్ని ఇంకా పర్సిస్ట్ చేయడానికి డ్రాప్ చేసాడా, లేదండి ఎందుకంటే అంటే స్టాప్, చాలు అయిపోయింది, జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఇమీడియట్గా. దిస్ 3 words were missing there. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. ఎందుకంటే మెయిన్గా అమ్మాయిలు ఈ 3 wordsని అలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేశారంటే అవతల పర్సన్ ఏమి అంటే ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాడు అని అర్థమైపోతుంది. ఆ సిచ్యువేషన్ నుంచి వెంటనే బయటకు వెళ్ళిపోవచ్చు. సో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఒక క్రిమినల్ అనేవాడండి 3D ప్రిన్సిపల్ అనేది ఉపయోగిస్తాడు. 3D ప్రిన్సిపల్ అంటాం మేము. 3D ప్రిన్సిపల్ అంటే 3 Ds. ఫస్ట్ వాడు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయడు. అది యాక్చువల్గా అది సినిమాల్లోనే జరుగుతుంటాయి. వాడు ఫస్ట్ రాగానే ఒక డైలాగ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు, ఓ మాట మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అదేదో హెల్ప్ గురించి ఉండొచ్చు, ఏ మేడం ఏమైంది, రండి మేడం నేను హెల్ప్ చేస్తానంటాడు. అప్పుడు కానీ మనం ఎందుకు అని ఆలోచించామంటే మనకు తెలిసిపోతుంది. నెంబర్ 1. నెక్స్ట్ వాడు ఏంటంటే డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ కూడా ఏం చేశాడు, ఒకడు వచ్చి ముందు మాట్లాడుతున్నాడు, ఇంకోటి వచ్చి వెనకాలకి వెళ్ళిపోతున్నాడు. అంటే వీడు ఇక్కడ ముందున్నాడు డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు తన్నే, ఇంకోటి వెనకాలకి వెళ్ళిపోతున్నాడు ఇమీడియట్గా. సో డిస్ట్రాక్షన్ అనేది సెకండ్ పాయింట్ వస్తుంది. దెన్ డిస్ట్రాయ్ అంటారు. డైలాగ్, డిస్ట్రాక్ట్, డిస్ట్రాయ్. దిస్ ఆర్ ద 3 Ds విచ్ అ క్రిమినల్ యూజెస్ అనమాట. ఓకే. సో మనం డైలాగ్లోనే ఇఫ్ యూ నో దట్ ఓకే వై నో స్టాప్ 3 words తెలుసుకొని బయటకు వచ్చేసాం అనుకోండి, ఈ 2 words మనకి రావు. ఓకే. యా. సో ఇవన్నీ టాక్టిక్స్ గర్ల్స్ షుడ్ బి నోయింగ్ ఇట్ వెరీ వెల్. చాలామంది ఇప్పుడు మీరు పబ్స్కి వెళ్తుంటారు, చాలామంది నైట్స్ తిరగటానికి వెళ్తుంటారు. సో ఐ ఆల్వేస్ టెల్ దట్ ద సేమ్ థింగ్. పబ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, రీసెంట్లీ కూడా మీకు ఒక కేసెస్ వస్తున్నాయి, పబ్స్కి వెళ్ళిన అమ్మాయిని ఇట్లా చేశారు అని కేసెస్ వస్తున్నాయి. అమ్మాయిలకి నేను ఎప్పుడు చెప్పేది ఒక విషయం చెప్తాను, మీరు పబ్కి వెళ్ళేటప్పుడు పబ్కి ఎలా వెళ్తున్నారు, పార్టీకి ఎలా వెళ్తున్నారు, పబ్ అనే కాదు ఏ పార్టీకైనా ఎలా వెళ్తున్నారు అనేది నెంబర్ 1, ఎలా వస్తున్నారు అనేది నెంబర్ 2. 2 ప్లాన్స్ 100% ఫిక్స్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటారు, ఎలా రావాలో వాళ్ళకి ప్లాన్ తెలియదు. అక్కడ ఎవరో ఒకడు వచ్చి నేను డ్రాప్ చేసేస్తాను అనేసి అంటే వాటితోటి వెహికల్ ఎక్కేస్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు గో, హౌ టు కమ్ బ్యాక్, 100% ప్లాన్ ఫిక్స్డ్ అండ్ సేఫెస్ట్ ప్లాన్ అనేది వీళ్ళకి పక్కా నేర్పించాలి. సెకండ్ థింగ్ వచ్చి పబ్స్లో ఇంపార్టెంట్ థింగ్, నెవర్ టేక్ అ ఓపెన్ డ్రింక్. ఓకే. అంటే డ్రింక్ కానీ గ్లాస్ ఒకడు ఎవరైనా తీసుకొచ్చి ఇట్లా ఇచ్చారంటే డోంట్ డ్రింక్. మీరు పోండి, మీరు అక్కడ నిలబడండి, వాడి దగ్గర చేసుకొని తీసుకురండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. నెవర్ లీవ్ ద డ్రింక్ ఓపెన్ ఆల్సో. ఓకే. మీరు కూల్ డ్రింక్ తాగుతున్నారంటే టేక్ అ క్యాన్ డ్రింక్, సేఫ్, అది కొంచెం సేఫ్ అది. అంతేగాని ఓపెన్ డ్రింక్స్ నెవర్ టేక్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం డ్యాన్స్ చేస్తుంటాం పబ్స్లో. చాలామంది ఏంటంటే మీదకి వచ్చి పడిపోతుంటారు, తెలివి ఇట్లా టచ్ అవుతుంటారు, అలా టచ్ అవుతుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దెర్ ఇస్ అ టాక్టిక్స్ హౌ టు డీల్ విత్ దట్ అనమాట. దట్స్ ఫిజికల్ టాక్టిక్స్లోకి వస్తాము. వెన్ ఐఎమ్ షోయింగ్ ద ఫిజికల్ టాక్టిక్స్ ఐ షో యూ దట్ టెక్నిక్స్ హౌ దే విల్ వర్క్అవుట్ అండ్ ఆల్. మనం ఆల్రెడీ చూపించేసారు సార్ ఇది. అచ్చా, ఆల్రెడీ చూపిస్తా. ఓకే, దెన్ ఓకే, దెన్ విల్ కీప్ ఇట్ అస్. ఓకే. సో ఇట్లాంటివన్నీ కూడా గర్ల్స్కి కంపల్సరీ నేర్పియాలి. నేను ఏమంటానంటే సెల్ఫ్ డిఫెన్స్ అనే సబ్జెక్టు స్కూల్స్లో కంపల్సరీ చేసేయాలి. ఓకే. అండ్ ఈ సర్వైవల్ టాక్టిక్స్ని స్కూల్స్లో మనం నేర్పించామనుకోండి, దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ టు లెర్న్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిల్డ్రన్కి నేర్పిస్తున్నాం,
ఇంత ఉంటాడు ఆడు, వాడి మీద అటాక్ చేసేది ఎవరండి? పెద్దవాళ్ళే చేస్తూ ఉంటారు. వాడికి మనం తీసుకెళ్ళి ఏదో కరాటేనో ఏదో నేర్పిస్తుంటాం. వాడు ఇప్పుడు మా లాంటి వాళ్ళని వచ్చి పంచి కొడితే ఏమవుతుంది? హ్యాపీగా నిలబడే ఉంటాం కదా, ఎట్లాగే ఉంటాం కదా మేము. సో కానీ ఏంటంటే నా కొడుకు ఇది నేషనల్ మెడల్, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ వాడు ఆ సిచ్యువేషన్ రియల్గా ఫైట్ చేయగలడా? లేదు. సో పిల్లలకి నేర్పించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డిఫెన్స్లో. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఈ మధ్య గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా ఈజీగా నేర్పిస్తున్నారు. కానీ మీకు ఒక తెలుసా వర్స్ట్ సిచ్యువేషన్ అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్లో? కిడ్స్ బిలో 3 years వాళ్ళకి ఎప్పుడైనా కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తారు. బిలో 4 years వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు దాన్ని. రియలీ? వాడు మీద చేసుకోడు కానీ వేరే వాడిని టచ్ చేస్తాడు వాడు పోయి. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఏదైనా కూడా ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద ఉంటారు వాళ్ళు. ఓకే. మీరు ఏది చూపించినా కూడా దాన్ని ట్రై చేస్తాడు. సో దానికన్నా దెర్ ఈజ్ అదర్ మెథడ్. ఇప్పుడు చాలామంది ఏంటి బొమ్మను పెడుతున్నారు, తల పట్టుకుంటే బ్యాడ్ టచ్, చేయి పట్టుకుంటే గుడ్ టచ్ అని ఇట్లా నేర్పిస్తున్నారు. కానీ దీనికన్నా రిఫ్లెక్స్ మెథడ్ ఆఫ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తాం మేము. ఓకే. రిఫ్లెక్స్ మెథడ్. వాట్ ఈస్ రిఫ్లెక్స్ మెథడ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ని టచ్ చేశారు ఇట్లా, గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓకే, బట్ వీల్ ఆస్క్ దెమ్ ఏం చెప్తాం, ఇట్లా దులిపేమంటాం. అంటే ఏదో మన మీద లిజర్డ్ పడితే ఎలా దులిపేసుకోవాలో అలా దులిపేసుకోవాలి వాడు. సో ఇది మనం ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే బై రిఫ్లెక్స్ వాళ్ళు చేసేస్తారు అది. వాళ్ళకి తెలియకుండానే బై రిఫ్లెక్స్ ఏంటంటే ఇట్లా తీసేస్తారు దాన్ని. సో దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ విల్ వర్క్ ఫర్ ద చిల్డ్రన్ అనమాట. సో చిల్డ్రన్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇట్స్ అగైన్ అ వాస్ట్ వరల్డ్ అండి. ఇట్స్ అ వాస్ట్ వరల్డ్ అగైన్. సో దాంట్లో మళ్ళీ ప్రిడేటర్స్ ఉంటారు, సెక్షువల్ ప్రిడేటర్స్ ఉంటారు, ఫిడోఫైల్స్ ఉంటారు, చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. వాళ్ళని ఎట్లా పిల్లల్ని ఎలా గ్రూమ్ చేసుకుంటారు ఇటువంటి వాటికి క్రైమ్స్ చేయడానికి, అండ్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్స్. అది కూడా రియలీ థ్యాంక్ యూ సో మచ్ నిశ్చల్ గారు. ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది కేవలము ఓన్లీ అమ్మాయిలకు సంబంధించో లేకపోతే ఒక ఏజ్ గ్రూప్కి సంబంధించి మాత్రం కానే కాదు, ప్రతి ఒక్క హ్యూమన్కి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా సైకలాజికల్గా 80% ఉంటుంది అండ్ ఫిజికల్గా 20% ఉంటుందని మీరు చెప్పారు చూసారా. దట్ వాస్ రియల్ టైంలో మనం యూజ్ చేసేది ఇదే అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.